everyone, welcome to my channel. అందరూ ఏమన్నానంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను ఎలా వాడుకొని మనకి ఇంట్లో కష్టం అనుకునే పనులను ఎలా సింపుల్గా చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా ఇంట్లో మనం నిమ్మతొక్కలు అనేవి పిండేసిన తర్వాత ఎందుకో పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ వీటి వల్ల మనకి ఇంట్లో చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి. ఖచ్చితంగా ఈ చిట్కా తెలిసిన తర్వాత మీరు నిమ్మతొక్కలు అస్సలు బయటకు పడారు, చాలా డబ్బులు కూడా ఆదా అవుతాయి వీటి వల్ల. కొన్ని నిమ్మతొక్కలను ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసి ఇలా స్టవ్ మీద పెట్టుకుని కొంచెం బేకింగ్ సోడా, అలాగే నేను కొంచెం విమ్ లిక్విడ్ని కూడా వేసానండి. మీరు కావాలంటే సర్పను కూడా వేసేసుకోవచ్చు. ఇలా కొద్దిగా బాయిల్ చేసేసుకున్న తర్వాత మనకి నిమ్మతొక్కలో ఉండే అంతా కూడా ఘాటు కానీ ఫ్లేవర్ కానీ ఇదంతా కూడా ఈ వాటర్లోకి వస్తుంది. చల్లారిన తర్వాత చక్కగా నిమ్మతొక్కలు తీసి పక్కన పడేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కంఫర్ట్ లిక్విడ్ కానీ లేదంటే సాఫ్ట్ టచ్ మంచి స్మెల్ వస్తుంది కదండి, దాన్ని కొంచెం యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే వాటర్ బాటిల్లో కానీ చక్కగా వేసేసుకొని దీన్ని మనం 10 నుంచి 15 రోజుల వరకు కూడా చక్కగా ఫ్రిడ్జ్లోనైనా బయటనైనా కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా రెగ్యులర్గా మన ఇంట్లో నుండి ప్రతి వస్తువును కూడా మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అవి మంచి స్మెల్ రావాలి, మరకలు పోవాలి, కొత్త వాటిలా ఉండాలనుకున్నట్లయితే ఈ లిక్విడ్ అనేది మన ఇంట్లో ఉండే అన్ని వస్తువులను కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రిడ్జెస్ కానీ మిర్రర్స్ కానీ మిక్సీలు గ్రైండర్లు మైక్రోవేవ్స్ ఇలా అన్నిటిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎందువల్లంటే ఇందులో నిమ్మకాయ అనేది మనకు మరకలు తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కంఫర్ట్ అనేది మనం అంటే సాఫ్ట్ టచ్ లిక్విడ్ని అయితే నేను కొంచెం వేసాను కదా, ఇది ఎక్కడ స్ప్రే చేసినా కూడా ఏ వస్తువులు తుడిచినా కూడా వస్తువులు అనేవి కొత్త వాటిలో మెరిసిపోవడమే కాకుండా మన ఇల్లంతా కూడా 24 hours కూడా మంచి సువాసన వెదజల్లుతాయి. ఇది మనం రూమ్ ఫ్రెషనర్లా కూడా చక్కగా వాడుకోవచ్చండి. నేనైతే దీన్ని వారానికి ఒకసారి తయారు చేసి పెట్టేసుకొని ఇంట్లో ఉండే అన్నిటినీ క్లీన్ చేస్తాను. అలాగే రూమ్ ఫ్రెషనర్లు అలాగే హోమ్ ఫ్రెషనర్లకు కూడా చక్కగా యూజ్ చేస్తాను అనమాట. ఇలా పడేసే వాటితోటే శ్రమను తగ్గించుకొని వస్తువులను కొత్త వాటిలో ఉంచుకొని వేలకు డబ్బులను ఆదా చేసుకొని మీ ఇంటిని సువాసన భరితంగా మార్చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. సిరప్లనే వాడేసిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ వాటి మీద ఉండే మెజర్మెంట్ క్యాప్లు అనేవి ఉంటాయి కదండి, వాటి వల్ల మనకి ఇంట్లోనే చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో నేను ఇక్కడైతే ఒక సిరప్ బాటిల్ మీద క్యాప్ని అయితే తీసేసుకొని స్టవ్ మీద ఒక పిన్నేసిన ఈ విధంగా కొంచెం వేడి చేసేసుకుంటూ ఇలా వీలైన మట్టుగా చక్కగా చిన్న హోల్స్ పెట్టేసుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మనకి ఇటువంటి సిరప్ బాటిల్ పిల్లలకి జ్వరం దగ్గు వచ్చేటప్పుడు పడుతూ ఉంటాం కాబట్టి ఇటువంటి క్యాప్స్లు మనకి ఇంట్లో చాలానే ఉంటాయండి. వీటికి ఇలా వీలైన మట్టుగా హోల్స్ అనేవి పెట్టేసాను, వీడియో క్లియర్గా చూసారు కదా. ఆ తర్వాత ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు ఉంటే ఇటువంటి బెలూన్స్ అనేవి ఉంటూనే ఉంటాయండి. ఈ బెలూన్స్ అనేది ఒకటి తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముందైతే మనం హోల్స్ పెట్టాం కదా, ఆ మెజర్మెంట్ క్యాప్కి ఈ విధంగా మనం బెలూన్ని చక్కగా ఏ వైపు మీరు కావాలో ఫిక్సిబుల్గా ఉంటుందో ఆ వైపుకి ఇలా చక్కగా సెట్ చేసుకోవచ్చండి. దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఇంట్లో కానీ లేదంటే ఇంట్లోనే ఉండే సింక్స్లో ఎక్కడ పెట్టుకున్న కూడాను ఇది ఒక మినీ షవర్ లాగా అయితే పనిచేస్తుంది. నార్మల్గా ఇంట్లో పిల్లలు స్నానం చేయాలంటే చాలా అల్లరి చేసేస్తూ ఉంటారు కదండి, పిల్లలు అల్లరి చేయకుండా చక్కగా చాలా ఇష్టంగా స్నానం చేయాలనుకున్న అలాగే కిచెన్లోనూ కూడా మన పని సులువు కావాలనుకునేటప్పుడు ఈ మినీ షవర్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో చూసారు కదండి ఎంత బాగుందో. మిడిల్లో మనం వాటర్ అనేది పెట్టుకున్నామంటే ఎక్కువ ఫోర్స్ కాకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సింక్ చుట్టూ కూడా ఇలా తిప్పుకుంటూ నీట్గా మనం సింక్ నుంచి చక్కగా ఇలా క్లీన్ చేసుకోవడానికి, అలాగే ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఒకవేళ పిల్లలు కూడా దీంతో స్నానం చేయాలనుకునేటప్పుడు చాలా సరదాగా ఫీల్ అవుతారు కాబట్టి చాలా చక్కగా ఒక మినీ షవర్లా యూజ్ అవుతుంది అనమాట. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. నేనైతే సింకులో ఇలా ఎప్పుడూ పెట్టుకుంటూ ఉంటానండి. ఇలా పడేసే వాటితోటే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సింకును కూడా ఇలా నీట్గా ప్రతిరోజు క్లీన్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు కూడా ఈ చిట్కా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్న వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. ఇంట్లో పడిన ఇటువంటి నెయిల్ పాలిష్ మరకలు క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం, అస్సలు ఇవి అయితే చాలామంది పీచులు పెట్టి క్లీన్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల అది పోకపోగా గీతలు అనేవి పడిపోతుంటాయి. ఒక్క గీత కూడా పడకుండా ఎటువంటివి కూడా యూజ్ చేయకుండా సబ్బు కానీ బ్రష్ కానీ పెట్టకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ నెయిల్ పాలిష్ అనేది గచ్చు మీద ఉందో చూసారు కదా, దీని మీద అయితే మనకి ఎక్కడైతే నెయిల్ పెయింట్ మరకలు అనేవి పడ్డాయో ఆ ప్లేస్లో కొంచెము షుగర్ని వేయండి. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకొని మీరు కావాలనుకున్నట్లయితే జస్ట్ కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసేసి ఇలా చేతితోటి కొంచెం ఇలా రుద్దారనుకోండి. నేను కొంచెం వాటర్ డ్రాప్స్ని కూడా యాడ్ చేశాను చూసారు కదా, ఇంకా చాలా సింపుల్గా వదిలేస్తుంది.
ఇలా జస్ట్ ఫింగర్తో రుద్దేశామంటే ఎక్కడైనా పడిన పెయింట్ మరకలు కానీ నెయిల్ పాలిష్ మరకలు కానీ చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఎటువంటి బ్రష్లు సబ్బులు పెట్టి క్లీన్ చేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు పడేస్తూ ఉంటారు కదా గచ్చుల పైన, ఇలాంటి మరకలు చేసేస్తూ ఉంటారు. మనం కూడా నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు బై మిస్టేక్ ఎప్పుడైనా పడిందంటే ఎక్కువ శ్రమ పడకుండా ఇటువంటి నెయిల్ పెయింట్ మరకలు అనేవి చాలా చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూసారు కదా, ఇంతకుముందు మనకు మరక ఎక్కడ ఉందో కూడా తెలియలేదు, అంత బాగా క్లీన్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి చిట్కా అండి ఇది. మనం రెగ్యులర్గా బట్టల మీద చున్నీలైనా వేసుకుంటే, డ్రెస్సెస్ మీద చున్నీలైనా వేసుకుంటూ ఉంటాం కదా. అలాగే పిల్లలు ప్రతిరోజు యూనిఫామ్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా చున్నీ అనేది రెండు వైపులా పిన్నెస్ అనేవి పెట్టేటప్పుడు చాలామంది కంప్లైంట్ ఏంటంటే భుజాల దగ్గర మనం పిన్నెస్ అనేది పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్స్, తామరలు, అలర్జీస్ లాంటివి గట్రా వచ్చేస్తాయి కదా. అటువంటివి రాకుండా పిన్నెస్ అనేది మన స్కిన్కి టచ్ అవ్వకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిన్ అనేది ఎక్కడ పెట్టామో, అంటే ఆ పిన్ అనేది మన భుజం దగ్గర ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ ప్లేస్లో ఇటువంటి టేప్ అనేది మనకి మార్కెట్లో కేవలం 20 రూపాయలకే ఉంటుందండి. అది తెచ్చి ఈ విధంగా చున్నీ పెట్టుకునేటప్పుడు కానీ, చీరలకు పిన్ని పెట్టుకునేటప్పుడు కానీ ఇలా పిన్నికి టచ్ అయిన ప్లేస్లో పెట్టామంటే మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి అవ్వకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా పిల్లలకైతే నెలకి 2-3 సార్లు అయినా కూడా దగ్గు జలుబు అనేది వచ్చేసి, మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి చలికి ఇంకా కూడా దగ్గు జలుబు కఫం అనేది పట్టేసి పిల్లలు ఊపిరి తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. ఎందువల్లంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఈ కాలంలో ఎక్కువగా తగ్గిపోతుంది. ఇలా పెద్దవారికి కూడా చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలకి దగ్గు జలుబు ఉందని అనుకునేటప్పుడు వెంటనే సిరప్లు అనేవి వేయకుండా ఇలా హోమ్ రెమెడీ ట్రై చేయండి. 100% వర్కౌట్ అవుతుంది. దీనికోసం తమలపాకు అనేది మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇమ్యూనిటీని పెంచడానికి, అలాగే దగ్గు జలుబుని తగ్గించే కఫాన్ని బయటకు పంపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 2 ఫెసెట్ తమలపాకుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా ఒక చిన్న రోల్లో వేసేసుకొని దాన్ని రసాన్ని చక్కగా సపరేట్ చేసుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళు తాగాలనుకున్నట్లయితే డైరెక్ట్గా తమలపాకుని ఇలా మీరు నవిలేయచ్చు. ఈ రసం అనేది మనం సేకరించేసిన తర్వాత చిన్న అల్లం ముక్కను కూడా తీసేసుకొని అల్లం రసాన్ని కూడా మనం సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనలో చాలా మందికి త్రో ఇన్ఫెక్షన్స్ అనేవి గొంతు దగ్గర కిచకిచలాడుతూ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. మాట్లాడలేము, పొడిదొగ్గు అనేది వచ్చేస్తుంది. అలాగే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. అవి తగ్గడానికి మనకి అల్లం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అల్లాన్ని తురిమేసుకొని చిన్నపిల్లలు కొనుక్కోండి 3-4 డ్రాప్స్ వేయండి. ఒకవేళ పెద్దవారు కొనుక్కోండి కొంచెం ఎక్కువ డ్రాప్స్ని యాడ్ చేసేసుకొని ఇలా రసాన్ని తీసేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం తేనెను కానీ లేదంటే ఒక పట్టిక పంచదారని చిన్నది మిక్స్ చేసేసుకొని చక్కగా పిల్లలకి దీన్ని దగ్గు జలుబు ఉన్నన్ని రోజులు కూడాను ఉదయం సాయంకాలం పట్టండి. మీరు ఒక్కరోజు పట్టేసరికి ఈ దగ్గు జలుబు అనేది కంట్రోల్ అయిపోతుంది. కఫం అనేది పోతుంది. బాడీలో ఇమ్యూనిటీ పెరిగి చక్కగా ఇన్ఫెక్షన్స్ లాంటివి, దురద లాంటివి గొంతు దగ్గర గట్టు ఇవన్నీ తగ్గిపోతాయి. ఒకవేళ ఇంకా చిన్న పసిపిల్లలకు పట్టాలనుకున్నట్లయితే దీన్ని అరగంటకోసారి గంటకొకసారి నాలుక మీద టచ్ చేసినట్లయితే చిన్నపిల్లలకి సైతం కూడాను దగ్గు జలుబు అనేది చక్కగా తగ్గిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మళ్ళీ చాలామందికి కాళ్ళ మీద ఆనెలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. వీటిని కొంతమంది ఎత్తుగుళ్ళు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. ఇవి మనకి ఏంటంటే చేతులు హార్డ్ బారిపోవడం వల్ల, ఎక్కువగా కొంతమంది పనులు చేయడం వల్ల కూడా ఇవి వచ్చేస్తూ ఉంటాయి స్కిన్ తత్వం బట్టి. వీటిని ఈజీగా ఎలా తగ్గించుకోవాలి అనేది అయితే తెలుసుకుందామండి. సో దీనికోసం మనకు మార్కెట్లో కేవలం 10-15 రూపాయలకి సున్నం అనేది దొరుకుతుందండి. ఇది తినే సున్నమే. ఇది మనకి ఎక్కువ కాస్ట్ కూడా పడదు. అలానే మనకి ఏంటంటే ఎక్కడ దొరకదంటే అన్ని చోట్ల దొరుకుతుంది. ఇది పౌడర్ రూపంలో ఇలా చిన్నది ముద్ద రూపంలో ఉంటుందండి. ఏదైనా మీరు తెచ్చుకోవచ్చు. దీన్ని జస్ట్ ఒక పావు టీ స్పూను ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోన కొంచెం మీగడ అనేది వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా మీరు చక్కగా యాడ్ చేసుకోవచ్చు. చిన్న మీగడను కానీ వెన్నను కానీ మిక్స్ చేసుకోండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమం అనేది మనకి చిన్న చిన్న ఆనెలకి అయితే 4-5 రోజుల వరకు కూడా వస్తుందండి. మీరు ఒకేసారి తయారు చేసుకొని పక్కన పెట్టుకొని కూడా రెగ్యులర్గా వాడేసుకోవచ్చు. కొంతమంది ఆడవాళ్ళకు కూడా చేతుల మీద గట్టను కొంచెం ఇలా ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఆనెలు అనేవి. ఎక్కడైతే మనకి ఆనెలు అనేవి వచ్చాయో ఆ ప్లేసుల్లోన మనం వీటిని చక్కగా పెట్టేసుకొని నైట్ టైం కానీ మార్నింగ్ టైంలో అంటే మీరు పని చేయని టైం అయితే ఏది ఉంటుందో ఆ టైంలో పెట్టేసుకొని ఇలా ఒక వారం రోజుల పాటు కూడా ఆ యానెల్ పైన చక్కగా ఇది అంటించేసుకొని క్రీము చక్కగా ఇలా ఒక టేప్ అనేది అంటించేసుకోండి. లేదంటే గుడ్డ అనేది కట్టేసుకోండి. మీకు క్రమక్రమంగా ఆ ఆనెలు అనేవి మెత్తబడిపోయి నీట్గా తగ్గిపోతాయి. మళ్ళీ కూడా రావు. ఖచ్చితంగా చిన్న చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైతే ఈ యానెలు ఉన్నాయో ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ నేను తెలుసుకుందాము. ఈవినింగ్ అయ్యేసరికి చాలా మంది ఇళ్లలోకి ముఖ్యంగా ఈ చలికాలంలో ఎక్కువగా దోమలు అనేవి వచ్చేసి ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ముఖ్యంగా ఈ దోమల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో ఆల్ అవుట్ గుడ్ నైట్లు అనేవి వాడుతూ ఉంటారు. అవి అంత సేఫ్ కాదు, కెమికల్స్ ఉంటాయి.
ముఖ్యంగా ఆస్తమా పేషెంట్లకైతే అవి అస్సలు సెట్ అవ్వండి. ఇలా ఇంట్లో దోమలు పోవాలి, ఇంట్లో నుండే బ్యాక్టీరియా అంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఏది కూడా లేకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చిన్న చిట్కాని ట్రై చేయండి. ఏమీ లేదు, చక్కగా ఈవినింగ్ టైంలో లేదంటే మీకు దోమలు ఎక్కువున్నాయి, ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకునేటప్పుడు స్టవ్ పైన ఇలా ఒక అట్ల రేకు గాని, పెనం గాని పెట్టుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం కాఫీ పౌడర్‌ని చక్కగా యాడ్ చేసేసుకొని దీని పొగంతా మన ఇంటి నిండా స్ప్రెడ్ అయ్యేటట్టు గనక మీరు ఇలా చేసుకున్నారనుకోండి, చక్కగా మన ఇంట్లో నుండి బ్యాడ్ స్మెల్ పోతుంది. ఇంట్లోకి రెక్క పురుగులు లాంటివి గట్టా వచ్చేస్తూ ఉంటాయి కదండీ, పురుగులు, దోమలు, ఈగలు లాంటివి గట్టాను. అవన్నీ కూడాను ఇంట్లో నుంచి క్లియర్ అయిపోతాయి ఈ వాసనకి. అలానే మనం పెనకి అంటుకుపోకుండా క్లీన్ చేసే పనే లేకుండా కూడా చివర్లో అయిపోతుందండి. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదా! దీని పొగంతా అయిపోయిన తర్వాత ఒకసారి స్పూన్‌తో ఎలా అనేసారంటే పెనం కూడా మనం ఎలా పెట్టామో అలానే అయిపోతుంది. ఇంట్లో దోమలనేవి బయటకి పరుగులు తీసేస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాం. చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు. అప్పుడప్పుడు మన స్కిన్ పైన అలర్జీలు గాని, దురదలు లాంటివి అసలు రీజన్ లేకుండానే వచ్చేస్తూ ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం వాడే సోప్ బాక్సెస్ కూడా ఒక మెయిన్ రీజన్ అండి. సో ఏంటంటే మనం సోప్ అనేది స్నానం చేసి తడిది అలా పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా! ఆ తడి సోప్ అనేది పూర్తిగా డ్రై అవ్వకుండా ఇలా సోప్ బాక్సెస్‌కి పెట్టేసి మనకేంటంటే అప్పుడప్పుడు అలర్జీస్ లాంటివి గట్టా వచ్చేస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మనం నెలకొకసారైనా, 15 రోజులకు ఒక్కసారైనా లేదంటే సోపు చేంజ్ చేసేటప్పుడైనా కూడా ఈ చిట్కాని ఖచ్చితంగా ట్రై చేసి సోప్ బాక్సులు క్లీన్ చేసుకోండి. దీనికోసం వేడి నీళ్ళలో కొంచెం వెనిగరు, అలాగే కొంచెం అంటే కొంచెం బేకింగ్ పౌడర్ వేశాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్లయితే కొంచెం నిమ్మరసం పిండేసుకోండి. కొంచెం వెనిగర్‌తో పాటు బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం విమ్ లిక్విడ్‌ని కూడా వేసేసుకొని ఇలా వేడివేడిగా ఉండే నీళ్ళలోన మన ఇంట్లోనే ఉండే సబ్బు బాక్సులన్నీ కూడా చక్కగా ఇలా తెచ్చేసుకొని వేడి నీళ్ళలో మునిగేటట్టు ఇలా వేసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశారంటే ఇందులో ఉండే సబ్బంతా కూడాను బయటికి నాని ఊడొచ్చేస్తుందండి. అందులో నుండే బ్యాక్టీరియా అంతా కూడా వేడి నీళ్ళ వల్ల చనిపోతుంది. వీడియోలో క్లియర్‌గా చూడండి ఒకసారి. ఎంత మురుకొచ్చిందో, అసలు సబ్బు బాక్సులకి ఏం మురుకు ఉంటదో అనుకుంటాం గానీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఆల్రెడీ వేడి నీళ్ళలో పెట్టాం కాబట్టి మనం ఎక్కువ క్లీన్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఇలా బ్రష్ తోటి నీట్‌గా క్లీన్ చేశారంటే కొత్త సోప్ బాక్సెస్‌లా అయిపోతాయి. ముఖ్యంగా అలర్జీస్ అనేవి రాకుండా ఉంటాయండి. చిన్న పిల్లలు ఉన్నవారైతే ఖచ్చితంగా వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేయండి. సబ్బును కూడా మనం స్నానం చేసేసిన తర్వాత అరగంట గాని, గంట గాని ఎండలో గాని, గాలిలో పెట్టండి. మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ గాని, అలర్జీస్ గాని రాకుండా ఉంటాయి. ఒక్కసారి అయితే చూడండి ఎంత మురికనేది వచ్చేసిందో. సోప్ బాక్సులు కూడా చాలా కొత్త వాటిలో ఉంటాయి. నేనైతే ఖచ్చితంగా సోపు మార్చేటప్పుడు ఇలానే ట్రై చేస్తానండి. లేదు అనుకున్నట్లయితే వారానికి ఒకసారి అలా పెట్టి ఎండలో ప్రతిరోజు పెడుతూ ఉంటాను సబ్బులన్నిటిని కూడాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. నార్మల్‌గా మనం పెరుగు అనేది తోడు పెట్టేటప్పుడు ముఖ్యంగా ఈ చలికాలంలోన తోడుకోదండి. ఎందువల్లంటే వేడి అనేది ఉండదు. చల్లదనానికి పెరుగులు అనేవి ఎప్పుడు తోడుకోవు. నేను కూడా నైట్ టైం పెరుగు తోడు పెడితే మార్నింగ్ లేచేసరికి నీళ్ళలాగా ఉన్నాయి. నార్మల్‌గా అయితే గడ్డ కట్టేయాలి. ఎందువల్లంటే నేను అందులో వాటర్ కూడా ఏం మిక్స్ చేయలేదు. అలాంటప్పుడు పెరుగు తోడుకోలేదు అనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. పెరుగు అనేది తోడుకోకపోతే టేస్ట్ కూడా ఏమీ ఉండదు. పెరుగు కూడా వేస్ట్ అయిపోతుంది. ఇలా వేస్ట్ చేసుకోకుండా పెరుగు అనేది జస్ట్ ఒక అరగంట నుంచి గంటలోనే గడ్డ ముక్కలా తోడుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ముఖ్యంగా ఈ చలికాలంలో బాగా యూజ్ అవుతుంది. 1, 2 పచ్చిమిర్చిలు తీసుకోండి. మీరు పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు. నేను 2 కలిపి తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసి, ఒక ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసేసి ఇలా ఉల్టాగా పెరుగు వైపు అయితే పెడుతున్నాను. ఇలా మూత పెట్టి నేను ఒక గంట పక్కన వదిలేసరికి ఈ వేడి వల్ల మనకి ఘాటు వల్ల మనకి పచ్చిమిర్చి ఇవన్నీ ఘాటు వల్ల పెరుగు అనేది చక్కగా తోడుకుపోతుందండి. గంట టైం పడుతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు. ఆ తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి ఒక అరగంట, 2 గంటలో మీరు చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేశారంటే పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. ఎప్పుడైనా పెరుగు తోడుకోలేదనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా చిన్న చిట్కాని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అది తెలుసుకుందాము. జనరల్‌గా మనలో చాలామంది ఈ ప్రాబ్లమ్ అప్పుడప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాం కదా! బట్టల మీద కాఫీ, టీ మరకలనేవి పడ్డాయంటే అంత సింపుల్‌గా ఏమీ క్లీన్ చేయలేమండి. మరకలు గాని ఒక్కసారి పడ్డాయంటే చాలామంది మరకలు పోవని బయట పడేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే రాత్రంతా నానబెట్టి, బ్రష్ పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. సో ఇవేవి రుద్ది ఇంత కష్టపడి క్లీన్ చేసే పని లేకుండా బట్టల మీద పడిన టీ, కాఫీ మరకలను ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసము, ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలని తెలియజేయడం కోసం నేను ఇక్కడైతే వైట్ బనియన్ అని మరీ తీసుకున్నాను. తీసుకొని టీ అంతా వేసుకొని టీ అంతా పూర్తిగా ఆరిపోయిందండి. ఆ తరువాత ఎక్కడైతే మనకి ఈ టీ, కాఫీ మరకలు అనేవి పడ్డాయో ఆ ప్లేస్‌లో కొంచెం అంటే కొంచెం మనం పళ్ళ తోముకునే పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం వేసుకొని ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా అనేది ఉంటుంది కదండీ, వంట సోడా మార్కెట్‌లో దొరుకుతుంది.
సో, దాన్ని కొంచెం కొంచెం చక్కగా యాడ్ చేసుకుంటూ అలా కొంచెం కొంచెం వాటర్‌ని కూడా జల్లుకుంటూ మరకపోయినంత వరకు మీరు చేత్తో గానీ, లేదంటే బ్రష్‌తో గానీ కొంచెం కొంచెం బేకింగ్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటూ నేను కొంచెం విమ్ లిక్విడ్‌ని కూడా యాడ్ చేశానండి. తర్వాత ఇలా బ్రష్‌తో క్లీన్ చేసేసరికి జస్ట్ మనం రాత్రంతా నానబెట్టి బ్రష్ పెట్టి ఇదంతా క్లీన్ చేసే పనే లేకుండా జస్ట్ అప్పటికప్పుడు ఎంత మొండుగా పడిన కాఫీ, టీ మరకలన్నీ చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదా! చక్కగా మళ్ళీ ఒక బకెట్‌లో పెట్టేసి చేత్తోటి ఈ విధంగా ఇలా నీట్‌గా చేత్తోటి ఇలా ఒకసారి రుద్దేయండి. మనకు మొత్తం 99% మరకపోతుంది. ఆ తర్వాత ఎలానో మనం ఉతుకుతాం కాబట్టి అసలు మనం ఎక్కడ టీ, కాఫీ మరకలు వేసామనేది కూడా తెలియదనమాట. ఈసారి బట్టల మీద ఎప్పుడైనా కాఫీ, టీ మరకలు పడ్డాయి అనుకున్నట్లయితే సింపుల్‌గా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇటువంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సో మీకైతే వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. టీ మార్క్ చేసిన ప్లేస్లో మనకు 1% కూడా ఉన్నాం. ఎక్కడ కూడా టీ, కాఫీ మార్క్ అనేది లేదు. ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి. రిజల్ట్ పక్కాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మగవారు వేసుకునే షర్ట్ కాలర్ దగ్గర మనకి కొంచెం క్లీన్ చేయడం కష్టమే కదండీ. ఎందువల్లంటే ఒక్కరోజు వేసేసరికి కాలర్ దగ్గర ఈ చెమటకి మురికంతా పట్టేసి ఆ చెమటకి కాలర్ కూడా షర్ట్ అంతా బాగున్నా కూడాను మనకి కాలర్ కూడా చిరిగిపోయి షర్ట్ వేస్ట్ అయిపోతుంటుంది. కొంతమంది వాషింగ్ మిషన్‌లో బట్టలు వేస్తారంటే ఇంక అంతే పనండి. వాషింగ్ మిషన్‌లో వేసిన బట్టలు ఇంకా కాలర్ కూడా పోవు. ఉండే మురికి కూడా పోదనమాట కాలర్ దగ్గర. సో అలాంటప్పుడు మనం అసలు ఈ బట్టలు ఉతికే పనే లేకుండా కాలర్ దగ్గర మురికి అనేది పట్టకుండా బ్రష్ పెట్టి రుద్దే పనే లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. షర్ట్లు కూడా మనకి షేడ్ అయిపోకుండా చిరిగిపోకుండా ఉంటాయండి చిట్కా వల్ల. సో ఇటువంటి టేప్ అనేది మనకి మార్కెట్‌లో జస్ట్ ఒక 20 రూపీస్‌కే అవైలబుల్‌గా ఉంటుందండి. దీనివల్ల మనకు చాలా చాలా యూజెస్ కూడా ఉంటాయి. దీన్ని ఈ విధంగా తెచ్చేసుకొని చక్కగా మనకి కాలర్ షో వేసుకునే ప్రతి షర్ట్‌కి కూడాను చక్కగా ఇది మనకి చాలా స్మూత్‌గానే ఉంటుందండి. చాలామంది స్కిన్‌కి అంటే మన చర్మానికి గుచ్చుకుపోతుంది, అలర్జీస్ వచ్చేస్తాయి అంటారు కానీ అటువంటిది ఏమీ ఉండదండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇది మనకు బ్యాండేజ్‌లా కూడా యూజ్ అవుతుంది. ఎక్కడైతే కాలర్ ఉందో ఆ ప్లేస్‌లో చక్కగా ఇలాంటివి చేసుకున్నారనుకోండి మనం కాలర్లు ఉతుక్కునే పని కూడా ఉండదు. మీరు ఉతుక్కునేటప్పుడు దీన్ని చక్కగా తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ కూడా అంటించేసుకోవచ్చు. మళ్ళీ మనకు బయటికి కాలర్ దగ్గర ఇలా టేప్ అంటించినట్టు కూడాను ఎవ్వరికీ తెలియదు. అలాగే చక్కగా ఫోల్డింగ్ కూడా అవుతుందనమాట. దీనివల్ల మన స్కిన్‌కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది కూడా అవ్వదండి. ఎందువల్లంటే నేను ఆల్రెడీ ఇంట్లోనే ఈ చిట్కానే యూజ్ చేస్తున్నాను. దీనివల్ల కాలర్‌కి పట్టే మురికంతా కూడాను అస్సలు పట్టకుండా ఉంటుందండి. అలాగే కొంతమంది మనలోనే కలర్ కూడా తలకు వేసుకుంటూ ఉంటారు కదా! ఆ కలర్ కూడా అంటుకుపోకుండా, కాలర్ అనేది చిరిగిపోకుండా చెమటకి అసలు రుద్ది క్లీన్ చేసే పనే లేకుండా చాలా చక్కగా బావుంటుంది. వీడియోలో కూడా మీకు క్లియర్‌గా చూస్తున్నానండి. ఇది అంటించడం వల్ల మనకు షర్ట్ అనేది అనగదు అనుకుంటారు కానీ చాలా చక్కగా అణుగుతుంది. అలా అని మనం షర్ట్‌ని ప్రతిరోజు క్లీన్ చేసుకునే పని కూడా ఏమీ ఉండదనమాట. సో ఇలా చిన్న చిన్న చిట్కాలైనా కూడాను మన ఆడవారి శ్రమను తగ్గిస్తాయి. ఖచ్చితంగా కాలర్‌కి ఇది అంటించి చూడండి. ఇటువంటి టేప్ అనేది మన మార్కెట్‌లో, బుక్ షాప్‌లో గానీ, హార్డ్వేర్ షాప్‌లో గానీ దొరుకుతుంది. లేదనుకున్నట్లయితే కింద ప్రొడక్ట్స్‌లో ఇస్తాను. ఎవరైనా కావాలంటే ఒకసారి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా మన ఆడవారం పెట్టుకునే పట్టీలు ఇంట్లో పనులు చేస్తూనే ఉంటాం కాబట్టి చాలా ఎక్కువ మురుగు పట్టేస్తూ ఉంటాయి. అలాగే పూజకు వాడే ఎండు వస్తువులు అనేవి కూడా చాలా నల్లగా అయిపోతుంటాయండి. చాలామంది పట్టీలు గానీ, ఎండు వస్తువులు గానీ మార్కెట్‌కి తీసుకొని వెళ్ళి మెరుగు పెట్టిస్తూ ఉంటారండి. నేను చాలామందిని చూసాను కూడా మెరుగు పెట్టించడం. ఇంట్లోనే ఈజీగా వీటికి ఎలా మెరుగు పెట్టించుకొని క్లీన్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం. నా పట్టీలు అయితే మీకు ముందు చూపిస్తున్నాను చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. నేను ఎక్కువ కూడా వాడను. అప్పుడప్పుడు మాత్రమే వాడుతానండి. సో మనం బంగాళదుంపలు ఉడికించేసిన తర్వాత వాటి వాటర్‌ని పారబోసేస్తూ ఉంటామండి. బంగాళదుంపలోన ఎక్కువగా మనకి బీచింగ్ పదార్థాలనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ వస్తువునైనా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కొంచెము అంటే కేవలము పట్టీలు, ఉంగరాలు మాత్రమే క్లీన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్‌ని తీసుకున్నాను. మీరు ఒకవేళ గ్లాసులు గానీ, ప్లేట్లు గానీ, బౌల్‌లు గానీ క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఎక్కువ వాటర్‌ని తీసుకోండి. ఇందులోనే నేను కొంచెం విమ్ లిక్విడ్‌ని కూడా వేశానండి. ఆ తర్వాత నేను క్లీన్ చేయవలసిన పట్టీలు, అలాగే ఉంగరాలు నా దగ్గర అయితే ఏవైతే ఉన్నాయో అవి వేసేసి చక్కగా ఒక 5, 10 నిమిషాలు పక్కన పెట్టేసరికి మురికంతా కూడా ఆటోమేటిక్‌గా వదిలేసింది చూసారు కదా! వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు. పట్టీలు మనకి ఎక్కడ 99% అయితే మనకి మొత్తం ఇందులో ఉన్న కుళ్ళంతా కూడా పోతుందండి.
ఆ తర్వాత దీని మీద కొంచెం కొంచెం కోల్గేట్ పేస్ట్ అంటే మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండీ! మీకు ఇంకా మంచి షైనింగ్ మెరుగు పెట్టించినట్టు రావాలనుకున్నట్లయితే మీరు కావాలంటే జనరల్‌గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. లేదంటే మనం పళ్ళ తోముకునే పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఉంగరాల్లో కూడా మనకి ఇరుకిరుకుల్లోనికి మురికి అంతా జిడ్డు అంతా కూడా పోయి చాలా నల్లగా అయిపోతుంటాయి కదండీ! సో, అవి కూడా చాలా ఈజీగా ఇలా ఒక్కసారి క్లీనింగ్‌కే పోతాయన్నమాట. వీటిని 4, 5 సార్లు మంచి నీళ్ళలో కడిగేసుకొని ఒకసారి తుడిచి మీరు పెట్టుకొని చూడండి. మెరుగు పెట్టించినట్టు ఉంటాయన్నమాట. సో, వీడియోలో చూపించేదానికంటే మీరు డైరెక్ట్‌గా ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది 100% కనిపిస్తుంది. వెండి సామాన్లు క్లీన్ చేయాలంటే ఇలా కష్టపడకుండా సింపుల్‌గా క్లీన్ చేసేయండి. ఇంక నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మనలో చాలామంది కాళ్ళు, చేతులనేవి మన బాడీతో పోల్చుకుంటే చాలా నల్లగా ఉంటాయి కదండీ! కొంతమంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి పిడిక్యూర్ లాంటివి గట్టా చేయించుకొని చాలా డబ్బులు కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా అని ఇవి అందరికీ పడతాయంటే అస్సలు పడవండి. ఇంతకుముందు నా కాళ్ళు కూడా చాలా నల్లగా ఉండేవండి. ఎందువల్లంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, పొల్యూషన్ వల్ల, ఇంట్లో పనుల వల్ల కూడాను కాళ్ళు, చేతులు అనేవి చాలా నల్లగా అయిపోతూ ఉంటాయండి. ఇంట్లోనే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఎలా మన కాళ్ళకి పిడిక్యూర్‌ని చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసము లెమన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. లెమన్ అనేది కాళ్ళు మీద ఉండే నలుపుదనాన్ని తగ్గించి, ట్యాన్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక నిమ్మ చెక్కని తీసేసుకొని ఇందులో మనం పళ్ళ తోముకునే పేస్ట్ మీరు ఏదైతే వాడతారో సో, అది వేసుకోండి. ఇది, అది అని ఏమీ లేదు. దాన్ని కొంచెం అంటే కొంచెం వేసేసుకొని, ఆ తర్వాత ఇందులో కొంచెము సాల్ట్‌ని వేసుకోండి. సాల్ట్ వల్ల మనకి ఈ మరకలనేవి బాగా పోతాయన్నమాట. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం మీరు ఏదైతే వాడతారో దాన్ని కొంచెం పసుపుని, షాంపూని కూడా మీరు ఏది వాడతారో దాన్ని వేసేసుకోండి. ఇలా మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసేసుకొని మీరు ఖచ్చితంగా ఒకవేళ కాళ్ళు నల్లగా ఉన్నాయనుకున్నట్లయితే దీన్ని వారానికి ఒక్కసారి గానీ, లేదంటే 5 రోజులకు ఒక్కసారి గానీ మీరు రెగ్యులర్‌గా ట్రై చేయాలండి. ఒక్కసారికి మాత్రం రిజల్ట్ రావు. నా కాళ్ళు, చేతులు ఇంతకుముందు ఇంకా నల్లగుండేవి ఇంట్లో పనుల వల్ల. సో, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా! సో, దానివల్ల అన్నమాట. సో, అలాంటప్పుడు మనం ఇలా పిడిక్యూర్ అనేవి చేయించుకోకుండా, బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరగకుండా చాలా చాలా ఈజీగా అంటే ఈజీగా ఇలా ఈజీగా మనం వారానికి ఒక్కసారి కాళ్ళకి వీడియోలో చూపిస్తున్న నిమ్మకాయని ఇలా పిండుకుంటూ కూడా నీట్‌గా క్లీన్ చేసేయండి. కేవలం ఇవి కాళ్ళు, చేతులు తెలుపు రావడానికే కాకుండా మన సంక భాగంలో అంటే హ్యాండ్ రమ్స్ దగ్గర మోకాళ్ళు, చేతులు, మెడ నల్లగా అయిపోతుంది కదండీ! దానికి కూడా ఈ చిట్కా 100% రిజల్ట్ ఇస్తుందనమాట. నల్లగా ఉన్న ప్లేసులన్నిటిని కూడాను నార్మల్ మన స్కిన్ కలర్‌లోకి మార్చడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను వారానికి ఒకసారి ఎంత బిజీగా ఉన్నా కూడాను వీకెండ్‌లోన ఇలా నీట్‌గా క్లీన్ చేసుకుంటానండి. అలాగే అడుగున కూడా మనకి పగుళ్ళు గానీ, మురుకు గానీ ఏది లేకుండా ఉండాలంటే ఇలా కాళ్ళన్నిటిని క్లీన్ చేసుకుంటే మీకు ఒక్కసారికి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. కాళ్ళు, చేతులు చాలా స్మూత్‌గా కూడా ఉంటాయి. ఒకసారి వీడియోలో అయితే క్లియర్‌గా చూడండి. దీనికోసం మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి ఎన్ని వేల్లో ఖర్చు పెట్టుకునే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా పెడిక్యూర్‌ని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. కాళ్ళు అయితే ఎంత శుభ్రంగా నీట్‌గా ఉన్నాయో చూసారు కదా! ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు గానీ, లేదంటే ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు గానీ, క్యాంపులు, టూర్‌లు ఇలా ఒక 10 రోజులు, 15 రోజులు వెళ్ళాల్సి వచ్చేటప్పుడు మనలో చాలామందికి ప్రతిసారి ఎక్కువగా హ్యాండ్ వాష్ చేసే అలవాటు ఉంటుందండి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఏది పడితే అది టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి ఎక్కడ పడితే అక్కడ ఖచ్చితంగా మనం చేతులు కడగాల్సిందే. అలా అని మనతో పాటు హ్యాండ్ వాష్‌ని గానీ, సబ్బులు గానీ తీసుకొని వెళ్ళలేం కదండీ! వీటిని క్యారీ చేసే పని లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ మనము మొఖం గానీ, చేతులు గానీ వాష్ చేసుకోవాలనుకునేటప్పుడు ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే ఇక్కడ ఒక వైట్ పేపర్‌ని తీసుకున్నాను. తీసుకొని ఇందులో మీకు నచ్చిన షాంపూని గానీ, లేదంటే మనం ఫేస్ గానీ వాష్ చేసుకొని ఫేస్ వాష్‌ని గానీ, లేదంటే హ్యాండ్ వాష్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని కొంచెం కొంచెం చక్కగా ఇలా వేసేసుకొని ఫుల్‌గా మనం పేపర్‌కి కొంచెం ఎక్కువ పట్టించండి. తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి. ఇలా కొంచెం అంటే కొంచెం వేసేసుకొని మొత్తం కూడా గ్యాప్ అనేది లేకుండా చేత్తోటి ఇలా చక్కగా మీరు ఫిలప్ చేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి ఫ్యాన్ కింద గానీ, ఎండలో గానీ ఒక గంట పెట్టేసుకున్నారంటే మనకి చూసారు కదా! సో, ఫైనల్‌గా పేపర్ అనేది ఇలా ఉందండి. దీన్ని తీసుకొని వెళ్ళి నేను జస్ట్ ఎండలో బయట ఒక గంట పెట్టేసాననమాట. మనకు పేపర్ మొత్తం కూడాను వేసిన ఇదంతా కూడా అబ్జర్వ్ చేసేస్తుందండి. ఒకవేళ అబ్జర్వ్ చేయలేకపోతే హ్యాండ్ వాష్‌ని ఒక పేపర్ అనేది వేసేసుకోండి. మనకి చక్కగా ఉంటుందన్నమాట ఇదంతా కూడా. అంటే పేపర్ కటింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకో పేపర్‌ని అడుగు వేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా లేదంటే మీకు నచ్చినట్లయితే ఇంకా కలర్ పేపర్స్ కూడా తీసుకోవచ్చు. లేదనుకున్నట్లు మంచి మంచి షేపుల్లో కూడా చక్కగా కట్ చేసుకోవచ్చండి. నేను జనరల్‌గా నార్మల్ సైజున ఏది కటింగ్‌కొస్తే ఆ విధంగా కట్ చేసేస్తున్నాననమాట. ఇలా కట్ చేసిన ముక్కలన్నిటిని కూడాను బ్యాక్ సైడ్ మనం ఇంకొక నార్మల్ పేపర్‌ని అయితే అంటించాం కదండీ! దాని ముక్కలైనా మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అవి తీసేసుకొని ముందు మనము హ్యాండ్ వాష్ దేని మీద అయితే వేసామో ఆ పేపర్‌లు మాత్రమే ఇలా ఒక దగ్గర అన్నిట్లోని పెట్టేసుకొని
ఒక కవర్‌లో గానీ, లేదంటే ఒక బ్యాగ్‌లో గానీ, ఇటువంటి బాక్సులు గానీ పెట్టుకొని, ఎప్పుడైనా మనము బయటకి ఒకసారి తిరుపతి వెళ్తూ ఉంటామండి. ఒక వారం రోజులు ఇలా టూర్స్ అనేవి వేస్తూ ఉంటాం కదా! అక్కడ మనం హ్యాండ్ వాష్ లాంటివి గట్రా చాలా చాలా ఈజీగా మనం చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. వాటర్ అనేది ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి, చాలా చక్కగా దీన్ని ఒక చేతిలో పెట్టేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే, హ్యాండ్ వాష్ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇది చాలా మంచి హ్యాబిట్ కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఇప్పుడు అనేది తెలుసుకుందాము. మనలో చాలామంది ఫేస్ మీద నల్ల మచ్చలు, మొగ్గు మచ్చలు, అలాగే ఎండ వల్ల పిగ్మెంటేషన్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! ఫేస్ మీద ముఖ్యంగా ట్యాన్ అనేది అస్సలు పోదు. దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. దీనికి టమాటా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక టమాటా ముక్క తీసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు కూడా పంచదారని వేసుకోండి. పంచదార అనేది నేచురల్ స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుందనమాట. ఆ తర్వాత ఇందులో కొంచెం తేనెను కూడా వేసుకోండి. తేనె అనేది కూడా మన స్కిన్ లోపల వరకు కూడా వెళ్ళి ఏదైనా మురుకున్నా చాలా బాగా క్లీన్ చేయడానికి, స్కిన్ స్మూత్‌గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఆ తరువాత ఇందులో కొంచెం అంటే కొంచెం కూడా పసుపును వేసుకోండి. పసుపు వల్ల ఎన్ని లాభాలు స్కిన్‌కి అందరికీ తెలిసిందే. దీన్ని ఇలా తయారు చేసేసుకొని మీరు వీక్లీ ఒక్కసారి గానీ, 2 సార్లు గానీ చక్కగా ట్రై చేయండి. ఎవరికైతే ఎక్కువగా ఫేస్ మీద ట్యాన్ గానీ, పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉందో వీళ్ళు ఓపెన్ పోర్స్ అనేవి అంటే ఫేస్ మీద మనకి ఏంటంటే చిన్న చిన్న కన్నల్లా ఉంటాయి కదండీ! అవి కూడా మనకి తగ్గుతాయన్నమాట. గజిగజిగా కొంతమంది స్కిన్ ఉంటుంది. అదంతా కూడా పోతుందన్నమాట. సో, దీన్ని వారానికి ఒక్కసారి మగవారైనా, ఆడవారైనా కూడా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఒక ప్లేట్ అనేది కిందన పెట్టుకొని, కిందన మనకు పంచదార అనేది పడుతుంది కదా! దాన్ని మళ్ళీ ఆ టమాటా ముక్కతోటి చక్కగా తీసుకుంటూ ఇలా ఫేస్‌కి, నెక్కకి చక్కగా అప్లై చేసి చూడండి. మీరు ఒక్కసారి చేసేసరికి మీ ఫేస్ మీద ఉండే ఈ పిగ్మెంటేషన్ గానీ, మచ్చలు గానీ ఇదంతా కూడా క్లియర్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఒకసారి మొత్తం కూడా అప్లై చేసి చేత్తో కూడాను ఒక 5 నిమిషాలు మసాజ్ చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి ఫేస్ అనేది చాలా గ్లోయింగ్‌గా కూడా ఉంటుందనమాట. ఇలా చిన్న చిన్న హోమ్ రెమెడీస్‌తో మన ఫేస్ మీద ఉండే ట్యాన్ గానీ అంతా కూడా తగ్గించొచ్చండి. నేను ఎటువంటి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళను. ఎటువంటి క్రీములు గానీ, ఫేస్ ప్యాకులు గానీ ఏవి వాడనండి. అన్నీ నేచురల్‌గా ఇంట్లో దొరికే వాటిని నేను వాడుతూ ఉంటాను. మీరు ఇలా చక్కగా వారానికి ఒక్కసారి వీకెండ్ టైం ఉండేటప్పుడు దీనితోటి స్క్రబ్బింగ్ చేసుకోండి. ఫేస్ మీద ఉండే మచ్చలు గానీ, పిగ్మెంటేషను, ఓపెన్ పోర్స్ అన్నీ తగ్గడం మీరు అబ్జర్వ్ చేస్తారు. సో, నా ఫేస్ ఒక్క వాష్‌కే ఎంత నీట్‌గా ఉందో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. పిల్లల్లోన క్రియేటివిటీని పెంచడానికి చాలామందికి క్లే అనేది కొంటూ ఉంటారు షాప్‌లోన. ఇంట్లోనే ఈజీగా క్లేని ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. బయట కొంచెం కెమికల్స్ ఉంటాయి. అలాగే క్లే కూడా కాస్ట్ ఉంటుందండి. కేవలం తక్కువ ఖర్చుతోటి ఎటువంటివి వాడకుండా ఇంట్లోనే ఈజీగా క్లేని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక 2 స్పూన్లు, 3 స్పూన్లు వాటర్‌ని ఒక బౌల్‌లో తీసుకొని ఇందులోను కొంచెం సాల్ట్‌ని వేసుకొని, సాల్ట్ కరిగిన తర్వాత ఇందులో మనకి నచ్చిన కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసుకొని, 2 స్పూన్ల వరకు కూడాను మైదాని వేసుకొని, క్లే లాగా కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా పిండిని నీట్‌గా కలిపేసి పిల్లలకిచ్చేయండి. ఇది ఇంట్లో తయారు చేసింది కాబట్టి పిల్లలు చక్కగా దీంతోటి ఆడుకుంటారండి. ఇది మనకి ఒక్కసారి తయారు చేస్తే 1-1.5 గంట వరకు కూడా పిల్లలు క్లే లాగా చాలా బాగా ఆడుకోవచ్చు. మంచి మంచి షేప్స్ కూడా తయారు చేసుకోవడానికి చాలా బావుంటుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి ఇలా ఈజీగా సింపుల్‌గా క్లేని రెడీ చేసేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మనలో చాలామందికి రెగ్యులర్‌గా లిప్‌స్టిక్ రాయడం, మేకప్ వేయడం, లేదంటే ఇటువంటి ఐ షాడోస్, ఐలైనర్స్ ఇలా రకరకాల కొంతమంది అప్లై చేస్తూ ఉంటారు కదా! కొంతమంది ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు గానీ, కొంతమంది అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి గట్టా వాడుతూ ఉంటారు. నైట్ టైమ్ ఖచ్చితంగా వీటిని వాష్ చేయాలి కాబట్టి కొంతమంది డైరెక్ట్‌గా సబ్బు పెట్టి క్లీన్ చేసేస్తారండి. దీనివల్ల మనం వాడే ఇటువంటి ప్రోడక్ట్‌లో ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి బయటకి పోకుండా మనం ఎలా పడితే అలా క్లీన్ చేసామంటే ఖచ్చితంగా స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఇలా స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, మాయిశ్చరైజేషన్ పోకుండా ముఖ్యంగా ఈ చలికాలంలో స్కిన్ చాలా త్వరగా పాడైపోతుందండి. పగుళ్ళు గట్ట వచ్చేసి పొలుసు బారిపోయినట్లుంటాయి. ఇలా ఖచ్చితంగా చలికాలంలో మనం ఇటువంటివి క్లీన్ చేయాలనుకునేటప్పుడు స్కిన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎక్కడైతే ఈ మేకప్ ప్రోడక్ట్ అంటే ఫేస్ మీదైనా, లిప్స్ మీదైనా, ఐస్ దగ్గరైనా అప్లై చేసేటప్పుడు కొంచెం అంటే కొంచెం వ్యాజిలైన్ గానీ, కొబ్బరి నూనె గానీ, లేదంటే ఇలా ఏదైనా బాడీ లోషన్ లాంటిది గట్ట ఉంటుంది కదండీ! దాన్ని కొంచెం వేసేసుకొని ఒక కాటన్ క్లాత్‌తో గానీ, లేదనుకుంటే ఇలా కాటన్‌తో నీట్‌గా క్లీన్ చేసేసామంటే లిప్స్ దగ్గర ఉండే లిప్‌స్టిక్ గానీ, ఐలైనర్స్, మేకప్ ఇదంతా నీట్‌గా క్లీన్ అయిపోవడమే కాకుండా ఆ ప్లేస్‌లో మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈసారి మేకప్ క్లీన్ చేయాలంటే సింపుల్‌గా ఇలా క్లీన్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. జనరల్‌గా మనలో చాలామంది కూడాను వారానికి 2 సార్లు ఇంట్లో ధూపం వేయాలనుకుంటారు కదా! ఈ రోజుల్లో మనకి బొగ్గు దొరకడమే కష్టము. అలా అని దాన్ని రాజబెట్టి చేయాలంటే ఇంకా అంత కష్టం కాబట్టి ధూప్ స్టిక్స్ లాంటివి గట్టా వాడే ఉంటారండి. ఇవి ఇందులో కెమికల్స్ ఉంటాయి. అంత నేచురల్ కూడా కాదు. కేవలము 2 నిమిషాల్లోనే బొగ్గులు లేకుండా ఇంట్లోనే ధూపం వెలిగించుకోవడానికి కొబ్బరి పీచు చాలా బాగా యూజ్ అవుతుందండి.
కొబ్బరి కొట్టేసిన తర్వాత కొబ్బరి చిప్పల్ని కొబ్బరి పీచుని చక్కగా ఇలా ఎండలో పెట్టుకున్నారంటే ఇలా ఇంట్లో వారానికి 1-2 సార్లు ధూపం వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇంట్లో కొంచెం దోమలు ఉన్నాయని కొంచెం పసుపును కూడా వేస్తున్నానండి. ముందైతే కొబ్బరి పీచుని ఒక బౌల్లో కానీ లేదంటే ఇలా కొబ్బరి చిప్పలు కానీ చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసుకొని చక్కగా ఇందులో 1 లేదా 2 కర్పూరం బిళ్ళలు అనేవి ఉంటాయి కదండి, దాన్ని చిన్నది పొడి చేసుకున్నట్లయితే మనకు చాలా త్వరగా అంటికిపోతుంది, అంటే త్వరగా వెలుగుతుంది అనమాట. చక్కగా ఇలా మీరు ఎప్పుడైతే శుక్రవారం పూట కానీ మంగళవారం పూట కానీ పూజల టైంలోన వ్రతాల టైంలోనే ఎక్కువగా మనం ధూపం అనేది వేస్తాం కదా, ఆ టైంలో చక్కగా ఇలా మీరు చక్కగా గుగ్గులం కానీ సాంబ్రాణి కానీ వేసేసుకొని చక్కగా దేవుడికి ధూపం వేసుకోవచ్చండి. నేను కూడా ఖచ్చితంగా ప్రతి మంగళవారం శుక్రవారం సోమవారం నేను ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ధూపం అనేది వేస్తానండి. ధూపం అనేది చాలా చాలా న్యాచురల్. కొబ్బరి పీచు వల్ల ఇంట్లో ధూపం వేయడం వల్ల ఇంట్లో నుండే దోమలు అనేవి పోవడమే కాకుండా ఇంట్లో నుండే నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. ఇలా మనం చక్కగా నిప్పులు రాజబెట్టే బొగ్గులతో పనే లేకుండా ఇంటి మొత్తంలో కూడా మనం చక్కగా ధూపం అనేది వేసేసుకోవచ్చు. ఇది మనకు చక్కగా అలా కాలుతూనే ఉంటుందండి కొబ్బరి పీచు కాబట్టి. కొబ్బరి పీచుని చక్కగా ఒక దగ్గర సేకరించుకొని ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా తలకి కూడా ధూపం వేసుకోవచ్చు అండి. ఇలా పడేసే వాటితో మనకి చాలా లాభాలు, చాలా డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క ఆడవారికి ఎంత బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా మనము గ్రైండర్లోన దోశ రుబ్బు కానీ ఇడ్లీ రుబ్బు కానీ మిక్స్ చేసేటప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ ఆ చివర్లోన గ్రైండర్ని రాళ్ళని సపరేట్ చేసి కడగాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇలా గ్రైండర్ కడగలేక చాలామంది ఇడ్లీ రుబ్బులోను మిక్సీలోనే వేసేస్తూ ఉంటారండి. గ్రైండర్ కాకుండా అసలు మనకి గ్రైండర్లో కంటే మిక్సీలో అస్సలు సోయి రాదు. అలా అని గ్రైండర్ కూడా తీసి కడగలేక చాలామంది మానేస్తూ కూడా ఉంటారు. ఇలా చెయ్యి పెట్టి క్లీన్ చేసే పనే లేకుండా కేవలం అక్కడికక్కడ మనము ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నార్మల్గా మనం ఇడ్లీ దోశ రుబ్బు అనేది తీసేస్తాం కదండి, చివరిలో గ్రైండర్ అనేది మనకి ఇలా ఉంటుంది కదా. జస్ట్ ఇటువంటి బ్రష్ అనేది మనకు ప్రతి మార్కెట్లో లేదంటే డీమార్ట్లో కూడాను 70-60 రూపాయలకి వస్తుందండి. ఇది పాల బాటిల్స్ లాంటివి లేదంటే వాటర్ బాటిల్స్ లాంటివి గట్టా క్లీన్ చేసుకోవడానికి, అలాగే గ్రైండర్ క్లీన్ చేసుకోవడానికి కూడా నేను వాడుతూ ఉంటాను అనమాట. చాలా స్మూత్గా కూడా ఉంటుంది. గ్రైండర్లో మనం పిండి తీసేసుకొని గ్రైండర్ జస్ట్ ఇలా 1 నిమిషం ఆన్ చేసుకొని వాటర్ని పోసుకుంటూ మూలల్లోన గ్రైండర్ ఇలా తిరుగుతున్నప్పుడు చాలా నీట్గా క్లీన్ చేసేసాం అనుకోండి, ఇరుకిరుకుల్లో ఉండేదంతా కూడా మనకి పిండి అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒకవేళ మా దగ్గర ఇటువంటి బ్రషెస్ లేవు అనుకున్నట్లయితే ఇలా గ్రైండర్ కడుక్కోవడానికి ఒక బ్రష్ మనం ఇలా సపరేట్గా మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, టూత్ బ్రష్, దాంతో కూడా చాలా చాలా ఈజీగా మూలలో క్లీన్ చేసేయచ్చు అండి. రెండిట్లో మీరు దేంతోనైనా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. గ్రైండర్ అంతా నీట్గా క్లీన్ అయిపోయింది చూసారు కదా వీడియోలో. ఒకసారి అయితే ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఒక గ్లాస్ తోటి మళ్ళీ చుట్టూ కోడను నీట్గా ఒక గ్లాస్తో వాటర్ పోస్తామంటే గ్రైండర్ అనేది క్లీన్ అయిపోయిందండి. ఒకవేళ మేము ఇవి తీయలేము, కొంతమంది పెద్దవారు అనుకోండి, కొంతమందికి నడుము నొప్పి చేతుల నొప్పులు ఉంటాయండి, వాళ్ళైతే గ్రైండర్ని తీసి పెట్టలేరు. అలాంటి వాళ్ళు అనుకోండి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ని చక్కగా తడిపేసుకొని చుట్టూ కూడా గ్రైండర్ బౌల్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసుకోండి. గ్రైండర్ తీయలేని వాళ్ళైతే ఇలా ఒక క్లాత్ని 2-3 సార్లు లాన్ పెట్టారు అనుకోండి, లాన్ ఉండి వాటర్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. లేదు మనకి ఇంకా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి, మేము తీసుకోగలం పర్వాలేదు అనుకున్నారనుకోండి, జస్ట్ దీన్ని తీసుకుని వెళ్ళి ఆల్రెడీ మనం క్లీన్ చేసేసాం కదా, ఎక్కడ కూడా మనకి ఇది ఏమి ఉండదండి. జస్ట్ ఇలా తీసుకొని వెళ్ళి మీరు ట్యాప్ కింద ఒక్కసారి పెట్టేశారంటే గ్రైండర్ మొత్తం క్లీన్ అయిపోతుంది. దీనికోసం కొంతమంది అయితే నానదు అని రాత్రంతా నానబెట్టిన వాళ్ళు కూడా నేను చూసానండి. గ్రైండర్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకి రిపేర్ రాకుండా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందండి. నేనైతే 10 సంవత్సరాల కిందటి గ్రైండర్ కొన్నాను, అలానే ఉందన్నమాట. సో ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ వల్లే గ్రైండర్ కూడా మనం ఆరబెట్టినా కూడా మనకు ఒక్కొక్కసారి రాళ్ళలో తడి ఉండిపోయి బూజు పట్టేసి నెక్స్ట్ టైం మనం మిక్స్ చేయాలనుకున్నప్పుడు కంపోజ్ చేస్తుంది కదండి. ఇలా పూర్తిగా కిట్ అనేది సపరేట్ అయిపోకుండా ఒక ప్లేట్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలో ఇంకా గ్యాప్ వెళ్ళేటట్టు గట్టున గ్రైండర్ని చక్కగా ఆరబెట్టేసామంటే కేవలము 10 నిమిషాలు గ్రైండర్ అంతా కూడా చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా చిన్న చిన్న ట్రిక్స్ తోటి గ్రైండర్ని తీసి క్లీన్ చేసే పనే లేకుండా, చెయ్యి పెట్టి క్లీన్ చేసే పనే లేకుండా చాలా చాలా ఈజీగా క్లీన్ చేసేయండి. మన శ్రమ తగ్గుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. తర్వాత ఈ కిట్ని తీసి ఇలా మనం గ్రైండర్లో చక్కగా సెట్ చేసుకుంటే సరి అయిపోతుంది అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియోలో అయితే చిట్కాలన్నీ కూడా మీకు యూజ్ అని అనుకుంటున్నాను. చిట్కాలు కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.